లారీ డ్రైవర్ని పట్టుకొని నిజం తెలుసుకుని సేనాపతిని అరెస్టు చేయించిన రామరాజు వల్లి చంప పగలగొట్టి నిజం బయటపెట్టిన సేనాపతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమకి సేవలు చేస్తూ మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలని భాగ్యం అయితే ఇక వల్లి చేత మరో నాటకాన్నైతే ఆడిస్తుంది. ఇక వంట చేసి ఇంటికి క్యారేజీ తీసుకువెళ్ళి అక్కడే ఉండిపోమంటూ భాగ్యం వల్లికి సలహా ఇస్తుంది. తర్వాత ఇక ప్రేమకి ఎంతో ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక నర్మద అంటూ ఉంటుంది, పెద్ద గండం నుంచి నువ్వు బయటపడ్డావు ప్రేమ, నీకేమవుతుందని ధీరజ్ ఎంత బాధపడ్డాడో తెలుసా అని అంటూ ఉంటుంది నర్మద అయితే. ఆ తర్వాత ఇక ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు తెలుసు అది మామూలు యాక్సిడెంట్లుగా జరిగిన యాక్సిడెంట్ లాగా నాకు కనిపించడం లేదు అక్క, కావాలనే ఎవరో యాక్సిడెంట్ చేశారు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఆ మాట విని ఒక్కసారి అక్కడే ఉన్న ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. కావాలని ఇదంతా చేశారా అని అడుగుతూ ఉంటాడు. అవును నిజమే ధీరజ్, నేను చెప్పేది. బావగారు పక్కనే నుంచోనున్నారు, రోడ్డు మధ్యలో కూడా కాదు. మరి పక్కనే నుంచున్న బావగారి మీదకి ఆ లారీ ఎలా దూసుకుంటూ వచ్చింది? మరి కావాలని ఎవరో బావగారిని చంపడానికి ప్రయత్నించారు అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే నాకిప్పుడు మొత్తం తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఏంటి నీకు మొత్తం తెలిసిపోయిందా అని ఒక్కసారి అక్కడికి వచ్చిన వల్లి తన చేతిలో ఉన్న బుట్టని కిందకి వదిలేసి ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది. ఇక వల్లి వంక చూసి ప్రేమ నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ ప్రేమ నర్మద ధీరజ్కి నిజం తెలిసిపోయింది అంటే మేమే యాక్సిడెంట్ చేయించాలని నిజం తెలిసిపోయిందనమాట, ఇప్పుడు ఏం చెయ్యాలి అని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అక్క ఏంటి బల్లక్కయ్య క్యారేజీ తీసుకొని వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రేమ. ఏముంది, నీకు సేవలు చేయాలని వంకతం మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టమని వాళ్ళమ్మ చొచ్చు సలహా ఒకటి ఇచ్చుంటుందిలే అని అంటూ ఉంటుంది నర్మద. మరి అదేంటి యాక్సిడెంట్ గురించి నాకు ఇప్పుడే అర్థమైంది అంటే తెలిసిపోయిందని అంత షాక్ అయిపోయింది అని అంటూ ఉంటుంది ప్రేమ. అదే నాకు అర్థం కావడం లేదు అని వల్లి అయితే అంటూ ఉంటుంది. వదిన నువ్వు వచ్చేసావా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. వచ్చాను ధీరజ్, ఏంటి ఏదో తెలిసిపోయింది అంటున్నారు, ఏమైందని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ధీరజ్ అయితే, ప్రేమకి యాక్సిడెంట్ అయింది కదా వదిన, అది మామూలుగా తెలియక జరిగిన యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని యాక్సిడెంట్ చేయించారని మాకు అనుమానంగా ఉంది. అదెవరో తెలుసుకోవాలంటే ఆ లారీ డ్రైవర్ని పట్టుకోవాలి, ఆ లారీ డ్రైవర్ని పట్టుకుంటే తప్ప నిజాలు బయటికి రావు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అయినా గుద్దినవాడు ఇంకా ఇక్కడే ఉంటాడా ఏంటి, ఎప్పుడో పారిపోయి ఉంటాడు అని అంటూ ఉంటుంది వల్లి. అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నా వల్లక్కాయ్ అని అంటూ ఉంటుంది నర్మద. అదేంటి నర్మద, ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలా గుద్దేసి డ్రైవర్లు పారిపోవడం, అలా చెప్తున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. మా ప్రేమకి దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయిందని తెలియంగానే నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. నా సెల్లాయిని ఎప్పుడు చూద్దామా అంటూ నా మనసు ఎంతో ఉర్రూతలుగింది అని అంటూ ఉంటుంది వల్లి. ఇక వల్లి మాటలకి ప్రేమ నర్మద ఇక అలా చూస్తూ ఉంటారు కోపంగా. ఎలా ఉంది ప్రేమ, నీకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే. నాకు బాగానే ఉంది, నీకు రావడానికి బాగా వంక దొరికినట్టుంది అని అంటూ ఉంటుంది ప్రేమ. అవును దిన, పాపం మీ అమ్మగారికి బాగోలేనప్పుడు మీరెందుకు వచ్చారు, ఇక్కడ ప్రేమని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా, మీరు ఇంటికి వెళ్ళండి, మీ అమ్మగారిని చూసుకోవడానికి మీరుండాలి కదా అక్కడ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. లేదు ధీరజ్, మా అమ్మకి కొంచెం నయమైంది, తను నడవగలుగుతుంది, ఏదో కొంచెం నొప్పి ఉందంతే, అయినా నేను అక్కడే ఉండలేకపోతున్నాను, ఇక్కడే మన ఇల్లు వదిలి నేను ఎక్కడా కూడా ఉండలేను, అది మీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక ఆ మాటకి అవును నువ్వు ఇంటిని వదిలి ఎందుకు వెళ్తావు అని చెప్తూ ఉంటుంది నర్మద. ఈలోగా అక్కడికి చందు అయితే వస్తాడు. ఇక చందు వచ్చి వల్లిని చూసి కోపంతో రగిలిపోతూ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు. అదేంటి బాలా మాట్లాడుతున్నావు, ప్రేమకి దెబ్బ తగిలితే పలకరించడానికి వచ్చాను, ప్రేమకి దెబ్బ తగిలితే పలకరించడానికి వచ్చేవాళ్ళు మనుషులు అవుతారు కానీ నీలాగా మానవ మృగాలు అవ్వరు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నిన్ను ఇంటికి తిరిగి రావద్దని చెప్పినప్పుడు మళ్ళీ ఇంట్లోకి ఎందుకు అడుగు పెడుతున్నావు
అని అడుగుతూ ఉంటాడు చందు అయితే. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే, బా నేను చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ కూడా చెప్పాను. అయినా సరే నా మీద ఎందుకు కోపాన్ని అలా పెంచుకుంటున్నావు బా? నిన్ను వదిలి నేను ఉండలేను అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక ధీరజ్ అయితే, అన్నయ్య ఏంటిదంతా? అసలు వదిన ఏం చేసిందని నువ్వు వదిన్ని పుట్టింటికి వెళ్ళిపోమంటున్నావు? అంటే వదిన వాళ్ళ అమ్మకి కాలు ఫ్రాక్చర్ అయ్యి అక్కడ తను వాళ్ళ అమ్మకి చేయడానికి వెళ్ళలేదా? నువ్వు పంపిస్తేనే వెళ్ళిపోయిందా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అవునరా, ఒకవేళ నేను వదిలేశానంటే నాన్న మళ్ళీ తట్టుకోలేరని నిజాన్ని చెప్పలేక నాన్నకు కూడా అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఇది చేసిన పనులకి అని అంటూ ఉంటాడు చందు. అయినా వదిన అంత తప్పు ఏం చేసింది అన్నయ్య? వదిన్ని పుట్టింటికి పంపించేంత తప్పు తనేం చేసింది అని అంటూ ఉంటే, రే నీకు తెలీదురా, ఇది మామూలు ఆడదు కాదు. నువ్వేమో ప్రేమ నర్మద ఇద్దరూ కూడా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. అమూల్యని ప్రేమే వాళ్ళ అన్నయ్యతో పంపించిందని నువ్వనుకుంటున్నావు, కానీ అసలు నిజం అది కాదురా. ఇదిగో ఈ వల్లియే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారాన్ని నడిపించి ఆ రోజు ఇష్టం లేకపోయిన అమూల్యని ఆ విశ్వాగాడికి అప్పజెప్పి కిడ్నాప్ అయ్యేలా చేసింది అని నిజాలను బయట పెడతాడు చందు అయితే. వీళ్ళు కోటీశ్వర్లు కూడా కాదురా, మన ఇంట్లోకి రావడానికి కోటీశ్వర్లని అబద్ధం చెప్పారు అని నిజాలన్నీ బయట పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. అంటే అమూల్య విషయంలో తప్పు చేసింది. అవునరా, అమూల్య విషయంలో తప్పు చేసింది ఎవరో కాదో మీ వదినే. దీన్ని ఇక వదిన అని నువ్వు పిలవాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటాడు చందు. ఇక వల్లి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక రామరాజు అయితే బైక్ మీద ఇంటికైతే వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక రామరాజుని ఒక అతను ఆపుతాడు. రామరాజు గారు, మీ కోడలికి యాక్సిడెంట్ అయిందని నేను విన్నాను అని అనగానే, అవును నిజంగానే యాక్సిడెంట్ అయింది రామయ్య, కానీ తను ఇప్పుడు కోలుకుంది, భగవంతుడి దయ వల్ల నా కోడలికి ఏమీ కాలేదు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రామరాజు మాటలకి, పోనీలే రామరాజు, కానీ ఆ లారీ డ్రైవరు నాకు తెలుసు, వాడు అదే మీ బామ్మర్ది, అక్కడ క్వారీలో పనిచేసే లారీ డ్రైవరు, వాడు ఎందుకో కావాలని గుద్దినట్టే నాకు అనిపించింది, అదే స్పాట్లో నేనున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇక షాక్ అయిపోతూ, నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, అవును కావాలనే గుద్దినట్టే ఉంది ఆ లారీ డ్రైవర్ అయితే అని చెప్తూ ఉంటాడు. మన ఊరు వాడేనా? మన ఊరు వాడు కాదు రామరాజు, వాడు ఎక్కడి నుంచో వచ్చినట్టున్నాడు అని అంటూ ఉంటాడు. అప్పుడే, సరే ఇప్పటికే నీకు లేట్ అయింది రామరాజు, మళ్ళీ ఊరికి వెళ్ళాలి కదా, అదే ఇంటికి వెళ్ళడానికి నీకు సమయం పడుతుంది. అవును ఇంత దూరం వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే, ఇక్కడ ఒకళ్ళు మిల్లుకు సంబంధించి డబ్బులు ఇవ్వాలి, అందుకని ఆ డబ్బుల కోసం వచ్చాను అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడు ఇక టీ దగ్గరకు కొట్టు దగ్గరికి లారీ డ్రైవర్ అయితే వస్తాడు. ఇక లారీ డ్రైవర్ని చూసి అప్పుడు ఇంకా పక్కనే ఉన్న నిజం చెప్పిన రామయ్య రామచంద్రతో అంటూ ఉంటాడు రామరాజుతో. ఇక రామరాజు, అదిగో వాడే ప్రేమని గుద్దింది లారీతో, వాడే ఆ లారీ డ్రైవర్ అని చెప్తాడు. ఆ మాట విని రామరాజు ఇక వెంటనే బండి స్టాండ్ వేసేసి ఇక వాడి దగ్గరికి, లారీ డ్రైవర్ దగ్గరికి అయితే రామరాజు వెళ్తాడు. అలా రామరాజు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక లారీ డ్రైవర్కి రామరాజు ఎవరో తెలియక మామూలుగానే ఉంటాడు, పారిపోకుండా. అప్పుడే ఇక రామరాజు అయితే ఇక లారీ డ్రైవర్ని పట్టుకొని చేతులు వెనక్కి విరిచి, చెప్పరా ఎందుకు నా కొడుకుని చంపాలనుకున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటే, నై నాకు తెలుగు రాదు అంటూ ఏదేదో చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ నాకు హిందీ వచ్చు సార్ అని ఆ కొట్టతను చెప్తాడు. ఇతను ఏమంటున్నాడో మొత్తం నాకు చెప్పు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ఇక ఇద్దరికీ కూడా మాటలు మధ్యలో ఉండి అతను చెప్తూ ఉంటాడు. ఎందుకు నా కొడుకుని చంపాలనుకున్నావు? ఎవరు నీ చేతి ఇదంతా చేయించారు అని అనగానే సేనాపతి అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఆ లారీ డ్రైవర్ని తన మనుషులు అక్కడుంటే వాళ్ళకి అప్పజెప్పి ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు రామరాజు. ఇక లారీ డ్రైవర్ని చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళైతే రామరాజు ఇంటికి తీసుకువెళ్ళడానికి బయలుదేరుతారు.
ఇంతలో రామరాజు పోలీసులకి ఫోన్ చేస్తాడు. సార్, సేనాపతి మా కోడలికి యాక్సిడెంట్ చేయించి చంపాలని చూశాడు. మీరు తనని అరెస్ట్ చేయడానికి ఇప్పుడే ఇమీడియట్లుగా రావాలి అని రామరాజు అయితే అంటాడు. అప్పుడు ఇక పోలీసులు అయితే వస్తున్నాం రామరాజు గారు, మీరు ఇంటికి వచ్చేయండి అని అంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇంటి దగ్గర ఇక అంటూ ఉంటాడు చందు అయితే, మా నాన్న రాకముందే నువ్వు బయటికి వెళ్ళు. ఒకవేళ మా నాన్న వచ్చిన తర్వాత ఏదో ఒకటి సరి చెప్తారులే అని అనుకుంటే మాత్రం అస్సలు కూడా నేను ఒప్పుకోను. వెళ్ళిపో ఇక్కడి నుంచి, అసలు నువ్వు నా జీవితంలోనే ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, మా అమూల్య నీకు ఏం అన్యాయం చేసిందని అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా వదినా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. తను కూడా సాటి ఆడపిల్ల కదా, మా అమ్మకి మా నాన్నకి బాధ కలిగితే మీరు కూడా బాధపడతారు కదా, అంటే ఇది ఇంకా మీ ఇల్లు అనుకోవడం లేదనమాట. రే పెద్దోడా, నువ్వు మాత్రం తొందరపడి పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే చందుతో. ఇక చందు అలా అన్న తర్వాత ఇంకా నుంచొని ఉన్నావేంటి, పోవే బయటికి. మళ్ళీ అడుగు పెట్టావంటే మా నాన్నకి నిజం చెప్పించి మా నాన్న చేత నీకు శిక్ష వేయిస్తానంటూ చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు చందు వల్లికి. ఇక వల్లి ఏం చేయలేక ఏడుస్తూ అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఇంతలో రామరాజు ఇక బైక్ మీద వస్తూ ఉంటాడు. రామరాజును చూసి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది వల్లి. ఇప్పుడు మావయ్య గారు నన్ను చూసి ఇంటికి తీసుకువెళ్తే నా గురించి నిజాన్ని బయట పెట్టేస్తాడు బావా, అందుకని నేను ఇక్కడ నిల్చాలనుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక పక్కనే చెట్టు చాటున ఉండి అనుకుంటూ ఉంటుంది వల్లి. తరువాత ఇక రామరాజు వెనకాలే పోలీస్ జీపు, అలాగే ఇక లారీ డ్రైవర్ అయితే కనపడతాడు వల్లికి. ఒక్కసారి వల్లి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. మావయ్య గారి చేతికి ఈ డ్రైవర్ దొరికేశాడా, అంటే ఇప్పుడు మావయ్య గారికి నిజం తెలిసిపోయిందా, పోలీసులతో సహా ఇంటికి అయితే ఎందుకు వెళ్తున్నారు, ఏం జరుగుంటుంది, వెంటనే వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. అలా అనుకున్న వల్లి ఇక రామరాజు వెనకాలే వెళ్తుంది. ఇంతలో రామరాజు రే సేనాపతి బయటికి రారా అంటూ ఇంటి దగ్గర పెద్ద పెద్ద కేకలైతే వేస్తూ ఉంటాడు. అప్పుడే అది విని అందరూ కూడా బయటికి వస్తారు. ఏమొచ్చింది, ఎందుకు అలా అరిచి చేస్తున్నావు అర్ధరాత్రి అని అడుగుతూ ఉంటుంది. భద్రావతి అయితే ఏడి నీ తమ్ముడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక బయటికి వస్తాడు సేనాపతి. పోలీసుల్ని చూస్తాడు. పోలీసుల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక సేనాపతి కాలర్ పట్టుకొని రే నా కొడుకునే చంపించాలని చూస్తావురా అని అంటూ కాలర్ పట్టుకుంటాడు. కానీ భగవంతుడు ఉన్నాడ్రా, అందుకని నాకు కడుపు కోత చెయ్యాలనుకున్నావు, చివరికి నీ బిడ్డకే యాక్సిడెంట్ అయ్యింది అని అంటూ ఉంటాడు రామరాజు. ఏం మాట్లాడుతున్నావు, నా తమ్ముడు నీ కొడుకుని చంపాలని అనుకోవడం ఏంటి, ఏమన్నా కలగన్నావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. కలగనలేదు, నిజమే చెప్తున్నాను అని అంటూ ఇక వెంటనే అక్కడికి లారీ డ్రైవర్ని అయితే తీసుకొస్తాడు. ఇక లారీ డ్రైవర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. ఈ యాక్సిడెంట్ నువ్వు ఎందుకు ఎలా చేయించావు, ఎవరు చేయించమన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక వెంటనే రామరాజుకి సేనాపతి ఫోటోని అయితే అతను చూపిస్తాడు. సేనాపతి ఫోటోని చూపించి అడుగుతూ ఉంటాడు, అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. చివరికి నువ్వు నా కొడుకుని చంపాలని చూస్తావా, నిన్ను ఏం చెయ్యాలి అని రామరాజు సేనాపతి కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు ఇక ధీరజ్ అయితే మీలాంటి దుర్మార్గులకి తగిన శాస్తి జరిగింది, మా అన్నయ్యని చంపాలనుకుంటే చివరికి నీ కూతుర్నే నువ్వు చంపుకునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నావు, కాదు దిగజారిపోయావు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. రే ఏంట్రా నువ్వు చెప్పేది, నువ్వు నోరు మూసుకో. రే సేనా ఏం జరిగిందిరా, అసలు నువ్వు యాక్సిడెంట్ చేయించడం ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక అక్కడికి వచ్చిన వల్లి ఇదంతా చూసి అమ్మయ్య ఆ సేనాపతి మీదకి ఈ విషయం అంతా కూడా వెళ్ళిపోయింది, ఇక ఎవరు నన్ను అపార్థం చేసుకోరు, ఇప్పుడు నేను ఇక్కడ ప్రేమగా నటిస్తే ఖచ్చితంగా మళ్ళీ మా పాత బావలాగా మారిపోతాడు అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అసలు మనిషివేనా అయ్యా, కన్న కూతుర్ని ఇలా యాక్సిడెంట్ చేసి చంపాలని చూసావా, ఇన్ని రోజులు కూడా మీ ప్రేమ మీద మీకు ఎంతో ప్రేమ ఉందనుకున్నాం కానీ ఇలా చేస్తారని అనుకోలేదు అని ఇష్టం వచ్చినట్టు వల్లి అయితే ఇక శివతాండవం చేస్తుంది.
అప్పుడు ఇక సేనాపతి వల్లి వైపు చూసి, ఏంటి, నేను నీ భర్తకి యాక్సిడెంట్ చేసి చంపించాలని చూశానా? మరి నువ్వు చేసిన పనేంటి అని సేనాపతి అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నేనా? నేనేం చేశాను అని అంటూ తడబడుతూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడు ఇక వల్లి తడబడుతూ ఉంటే, నీ భర్తకి యాక్సిడెంట్ చేయించాలని ముందుగా లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి 5,000 డబ్బులు ఇచ్చింది నువ్వే కదా. నువ్వు మీ అమ్మ ఇద్దరు నాటకాలు ఆడే కదా ఆ లారీ డ్రైవర్తో నీ భర్తని గుర్తించాలనుకున్నావు. ఎంత నీ భర్తని ఇంట్లో నుంచి గెంటేస్తే తనని చంపాలని చూస్తావా అని అంటూ ఉంటాడు సేనాపతి. ఒక్కసారి ఇక చందు అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవును, ఆ రోజు వీడు నాకు మొత్తం చెప్పాడు. వీళ్ళు నీ ఫోటోని 5,000 ఇచ్చి యాక్సిడెంట్ చేయించమన్నారు నీకు అని అనగానే ఒక్కసారి చందు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, మళ్ళీ నా మీద అబద్ధాలు ఆడుతున్నావా? అందుకని నీ కూతురు యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సింది బ్రతికింది. ఇంకా ఆ దేవుడు నువ్వు చేసిన పనులకి నిన్ను క్షమిస్తున్నాడు. పైగా మళ్ళీ నా మీద నింద వేసి ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటున్నావా అని వల్లి అంటుంది. అప్పుడే వల్లి మాటలకి సేనాపతి వల్లిని చంప పగలగొడతాడు. ఇక వల్లిని చంప పగలగొట్టాక ఇక వల్లి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక రామరాజు అయితే, ఏంట్రా ఇదంతా చందు, నువ్వు తనని వదిలేసావా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అవునన్న, వదిలేశాను. ఇది అమూల్యకి ఆ విశ్వగాడికి మధ్య ప్రేమ రాయబారాన్ని నడిపి విశ్వ అమూల్యని కిడ్నాప్ చేసేలా చేసింది. వీళ్ళు మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇంటి కోడలు మోసం చేసే అయ్యింది అని అంటూ నిజాలను బయట పెడతాడు. అది విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక రామరాజు అలా షాక్ అయిపోయి ఉండడంతో ఇక చందు, ఈ నిజం మీకు తెలిస్తే తట్టుకోలేరని దీన్ని పుట్టింటి దగ్గర వదిలేసి వీళ్ళమ్మకి కాలికి గాయమైందని అబద్ధం చెప్పాను నాన్న అని అంటూ ఉంటాడు చందు. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. మావయ్య గారు, ఆయన చెప్పిన మాట నిజమే, కానీ నేను ఆయన్ని యాక్సిడెంట్ చేయించాలని అనుకోలేదు అని వల్లి అంటూ ఉంటుంది. అప్పుడే సేనాపతి ఇక లారీ డ్రైవర్ని అడుగుతాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ అయితే, నాకు హిందీ వచ్చు సార్, నేను చెప్తాను అని వాడి భాష అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక అతను చెప్తాడు, ముందుగా ఈమె వీళ్ళమ్మ వీళ్ళ నాన్న వచ్చి నాకు 5,000 ఇచ్చి డమ్మీ యాక్సిడెంట్ చేయించమన్నారు. కాళ్ళు చేతులు విరిగిపోతే చాలు, మనిషి బ్రతికే ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత ఈ ఫోటో నా దగ్గర చూసి వివరాలు కనుక్కొని ఇతను 50,000 ఇస్తానని ఇతన్ని ఫినిష్ చేసేమని చెప్పాడు. అదే జరిగింది. కానీ సమయానికి ఇదిగో ఈ అమ్మాయి అడ్డొచ్చింది అని ప్రేమని చూపిస్తాడు. దాంతో ఒక్కసారి ఆ మాటలు విని ఇక షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. విన్నారు కదా, అసలు ముందుగా చందుకి యాక్సిడెంట్ చేయించాలనుకుంది వీళ్ళే అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక చందు అయితే వల్లి చంప పగలగొడతాడు. నా తమ్ముడి భార్య అయినా ప్రేమ నాకేం జరుగుతుందో అని మళ్ళీ ఆ లారీ నన్ను గుద్దేస్తే ఏమైపోతానని భయంతో తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది. కానీ నువ్వు కట్టుకున్న భర్తని యాక్సిడెంట్ చేయించి ఆ యాక్సిడెంట్ వంకుతో ఇంట్లోకి రావాలనుకున్నావా? చి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇంత దిగజారిపోయి ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు చందు. ఒకవేళ అది ఫేక్ యాక్సిడెంట్ కాకుండా నిజంగానే యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇదంతా నేనేమి కావాలని చెయ్యలేదు, మా అమ్మే అని అంటూ ఉంటే, ప్రతి దానికి మీ అమ్మ అని వంక పెట్టుకోవడం నీకు అలవాటైపోయింది కదా అని అంటూ ఉంటాడు చందు. నాన్న, నాకు ఈ వల్లి అవసరం లేదు నాన్న, నువ్వే చెప్పు, ఈ వల్లిని ఇంట్లోకి రానివ్వాలా అని అంటూ ఉంటే, వద్దురా, ఇంట్లోకి రానివ్వద్దు. ఇలాంటి దాన్ని ఇంట్లోకి రానిస్తే మన కుటుంబంలో ఎవరిని కూడా కలిసి ఉండనివ్వదు అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు మాటలకి ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ, మావయ్య గారు అలా అనకండి, నేను అలాంటి దాన్ని కాదు, ఏదో పరిస్థితులు నా చేత అలా చేయించాయి అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఇక చాలమ్మా చాలు, ప్రేమ నర్మదల్ని పక్కన పెట్టి నిన్నే ఎక్కువగా నేను కోడలుగా ప్రేమగా చూసుకున్నాను కదమ్మా, అసలు ఇలా ఎలా చెయ్యాలనిపించింది నీకు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే.
రామరాజు తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.